మార్నింగ్ మొత్తం వర్క్ ప్రెషర్లో ఉంటాం నైట్ ప్రతి ఒక్కడు ప్రశాంతంగా వాడి పనిలో వాడు ఉంటాడు. కానీ మార్నింగ్ నుంచి ఫేస్ చేసిన థింగ్స్ ఒకటి గుర్తొస్తుంటాయి. అది ఇన్సల్ట్స్ కావచ్చు, వాడి ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కావచ్చు, వాడి గర్ల్ ఫ్రెండ్ నుంచి లేదా బాయ్ ఫ్రెండ్ నుంచి ఏదైనా సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉండొచ్చు. ఇవన్నీ వాడు గుర్తొచ్చేది నైట్ టైం మాత్రమే. ఎందుకు అంటే ఆ టైంలో అన్ని మెదళ్ళన్నీ అన్ని బ్రెయిన్స్ అన్ని రిలాక్స్ మోడ్లో ఉంటాయి. వీని ఎవరిని డిస్టర్బ్ చేయరు. వీన్ని డిస్టర్బ్ చేసేది వీని మనసులో ఉన్న మనుషులు మాత్రమే. సో ఆ టైంలో మాత్రమే మనకి గుర్తొస్తుంటాయి. మనసులో ఉన్న వాళ్ళు మాత్రమే రాత్రి గుర్తొస్తారు. అవును. సో బ్రెయిన్లో ఉన్నవాడు ఏంటి అంటే సరే అది ఎప్పుడు డిపెండ్స్ ఆన్ థాట్ బట్టి ఉంటుంది. కానీ మనసులో ఉన్నవాడు మాత్రం నీకు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే గుర్తొస్తాడు. అందుకే మనసు ప్రశాంతత ఉండదు ఎప్పుడైతే నీ మనసులో కొంతమంది దాచుకున్నావు. ఏంటంటే మనుషులు అబ్బాయిలు అమ్మాయిలు 50-50 ఏ పనైనా సరే. అబ్బాయిలు అమ్మాయిలు 50-50 అనొద్దు. అమ్మాయిలు ఆల్వేస్ పైకి. ఎందుకంటే మీకు ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి, మీరు కొన్ని చేయగలరు, మేము చేయలేము అవి. కానీ మీరు ఏం చేస్తారంటే మేము చేస్తున్నవి దృష్టిలో పెట్టుకుని మేము అవి కూడా చేస్తామని అంటారు. మీరు బేబీని బర్త్ ఇస్తారు, మేము ఇవ్వలేం కదా. మీరు ఎందుకు ఇంకా సమానత్వం కోరుకుంటున్నారో నాకు అర్థం కావట్లా. మీరు చేసేవి మేము చేయలేము, కానీ మీరు అక్కడ ఏంది మేము చేసేవి మాత్రమే చూస్తున్నారు, మీ చేసేవి మర్చిపోతున్నారు. ఇప్పుడు మీరు బర్త్ ఇవ్వగలరు, మేము ఇవ్వలేంగా. మీ వల్ల సృష్టి జరుగుతుంది, మీ వల్లనే సృష్టి జరుగుతుంది. మీ వల్లే ఒక అబ్బాయి లోపల ఉన్న ఆ ఫీడింగ్ వల్ల లోపల ఉన్న డిసీజ్ ఏమన్నా కూడా మొత్తం పోయి బేబీ హెల్తీగా ఉంటున్నారు. మేము అది చేయలేం కదా. మళ్ళీ మీరు సమానత్వం ఏంటారేంటి? మేమే తగ్గి ఉన్నాం ఇంకా.